హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో ఏఎల్పి టెక్నీషియన్స్కి ప్రిపేర్ స్టూడెంట్స్ కోసం టార్గెట్ ఏఎల్పి టెక్నీషియన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ సిరీస్లో మనం కంప్లీట్గా ఏఎల్పి టెక్నీషియన్లో అడిగిన ప్రీవియస్ పేపర్స్ తీసుకొని సెక్షన్ వైజ్గా మ్యాథ్స్ ప్రాక్టీస్ సెట్స్ మీకోసం తీసుకురావడం జరిగింది. సో ఏఎల్పి టెక్నీషియన్స్కి ప్రిపేర్ స్టూడెంట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ నుంచి 2 సిరీసెస్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేశాను. ఒకటి 60 డేస్ మ్యారథాన్ సిరీసు. ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్లో మనం కంప్లీట్గా ఏఎల్పి టెక్నీషియన్లో ఉన్న సిలబస్ తీసుకొని బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ చేస్తూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని చాప్టర్ వైజ్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఒక్కసారి మనం టాపిక్స్ మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, స్కోర్ని ఇంప్రూవ్ చేయాలంటే నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ సెట్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. సో దానికోసం ఏం చేశాను, ఈ ప్రాక్టీస్ సిరీస్ తీసుకొచ్చాను అనమాట. సో ప్రాక్టీస్ సెట్ నెంబర్ 12 అంటే ఇప్పటి వరకు 11 ప్రాక్టీస్ సెట్స్ మీకోసం ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు దయచేసి ఈ ప్రాక్టీస్ సెట్స్ ఆ 60 డేస్ మ్యారథాన్ సిరీస్ 2 కంప్లీట్ చేయండి. డెఫినెట్గా ఎగ్జామ్లో మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఇది నా గ్యారంటీ, నో డౌట్. నెక్స్ట్ నేను క్లాస్లో ఏదైతే చెప్తున్నానో దానికి సంబంధించిన క్లాస్ నోట్స్ యాప్టిట్యూడ్ టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాక్ టెస్ట్ అంటే ప్రాక్టీస్ సెట్స్ అనేవి మనం ఎలా రాయాలి, సో దాని కంప్లీట్ సిరీస్ ఉంటుంది అనమాట. కంప్లీట్ స్ట్రాటజీ ఏంటి అంటే, సో కొన్ని క్వశ్చన్స్ మనం జనరల్ ప్రొసీజర్లో చేయాలి, కొన్ని క్వశ్చన్స్ లాజికల్ ప్రొసీజర్లో చేయాలి, కొన్ని క్వశ్చన్స్ షార్ట్ ట్రిక్స్ అప్లై చేయాలి, కొన్ని క్వశ్చన్స్ మనం ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేయాలి, కొన్ని క్వశ్చన్స్ మనం స్కిప్ చేయాలి. స్కిప్పింగ్ ద క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్ క్వశ్చన్ స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ ఒక క్వశ్చన్ని నెక్స్ట్ క్వశ్చన్ చేయాలి, థర్డ్ క్వశ్చన్ చేయాలి, ఇలా చేసుకుంటూ వెళ్తారు. ఇలా చేస్తే మాత్రం పేపర్ ఇన్ టైంలో కంప్లీట్ అవ్వదు. అందుకనే ఫస్ట్ మొత్తం మీరు మాక్ టెస్ట్ రాసేటప్పుడు 3 రీడింగ్స్ ఇవ్వాలి పాసిబిలిటీ అయితే. ఫస్ట్ రీడింగ్లో ఏం చేయాలి, మనం షార్ట్ ట్రిక్స్ ద్వారా, ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా, లాజికల్ ప్రొసీజర్లో క్యాలిక్యులేషన్స్ తక్కువ క్వశ్చన్స్ ఫస్ట్ రీడింగ్లో చేస్తూ డిఫికల్టీ మీడియం క్వశ్చన్స్ మనం ఏం చేయాలి, స్కిప్ చేయాలి. స్కిప్ చేసేటప్పుడు మీరు ముందుగానే ఐడెంటిఫై చేయాలి అది డిఫికల్టీ లెవెలా మీడియం లెవెలా. సో ఈ ప్రాసెస్ మీరు అప్లై చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ రీడింగ్ అయిపోతుంది. సెకండ్ రీడింగ్లో ఏం చేయాలి, మీరు స్కిప్ చేసిన మీడియం లెవెల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ సెకండ్ రీడింగ్లో చేయాలి. ఇలా సెకండ్ రీడింగ్ అయిపోతుంది. థర్డ్ రీడింగ్లో ఏం చేయాలి, టైం ఉంటే డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. సో రీజనింగ్ క్వశ్చన్స్ కానివ్వండి, అలాగే మ్యాథ్స్ క్వశ్చన్స్ కానివ్వండి, ఇలాగే చేయండి. జీకే అంటారా, ఫస్ట్ రీడింగ్లో చేసేయచ్చు. ఎందుకని, క్వశ్చన్స్ తెలిస్తే పెడతామో లేకపోతే వదిలేస్తాం కాబట్టి. అలాగే నెక్స్ట్ మనం ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఇక్కడ మనం కొన్ని స్ట్రాటజీస్ అప్లై చేయాలి. ఒకటి, యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అప్లై చేయాలి క్యాలిక్యులేషన్ చేయకుండా. అలాగే కొన్ని క్వశ్చన్స్ మనం డివిజిబుల్ రూల్స్ ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. కొన్ని క్వశ్చన్స్ డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అప్లై చేసి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ a² + 1/a² = 3 అయితే a³ + 1/a³ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, a² + 1/a² = 3 అయితే లెఫ్ట్ సైడ్ నేను 2 యాడ్ చేస్తాను, రైట్ సైడ్ నేను 2 యాడ్ చేస్తాను. అప్పుడు ఇది ఏమవుతుంది, a + 1/a² ఎంత అవుతుంది, 5 అవుతుంది. a + 1/a ఎంత అవుతుంది, √5 అవుతుంది. మనం ఏం కనుక్కోవాలి, a³ + 1/a³ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒక పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి, డైరెక్ట్ షార్ట్ ట్రిక్ ఇది. a + 1/a = x అయితే a³ + 1/a³ ఏమవుతుంది, x³ - 3 × x. డైరెక్ట్ ఈ 2 వేరియబుల్స్ రాయాలి. ఓకే, 5 √5 హోల్ క్యూబ్ అంటే ఏమొస్తుంది, 5 √5 మైనస్ 3x కదా, x అంటే ఎంత, √5, 3 √5 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 2 √5 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. మీరు కన్ఫ్యూజన్ అవుతున్నారేమో, √5 హోల్ క్యూబ్ ఎంత అవుతుంది, దీని వల్ల అలా రాయొచ్చు, √5 × √5 హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా. సో ఈ √2 స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ఎంత అవుతుంది మనకి, 5 √5 అవుతుంది, రైట్. సో ఇలా చేయాలి. నెక్స్ట్ వన్, టైప్ 1 వర్కర్స్ ఆర్ 2.5 ఎఫిషియెంట్ యాజ్ టైప్ 2 వర్కర్స్.
12 type 1 workers can complete a task in 10 days. How many days would it have taken 4 type 1 and 15 type 2 workers to do the same work? ఫస్ట్ మనం ఏం చేయాలంటే టైప్ 1 వర్కర్స్ టైప్ 2 వర్కర్స్ యొక్క ఎఫిషియన్సీ తీసుకోండి. టైప్ 1 వర్కర్స్ ఆర్ 2.5 times as efficient as type 2 workers. 2.5 times and type 2 workers అనమాట. 2.1 ఎలా రాయొచ్చు మనం 25/10 రాయొచ్చు కదా. 5 5 5 2 టైప్ 1 బై టైప్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 5/2. టైప్ 1 రోజుకి 5 యాపిల్స్ తింటాడు, టైప్ 2 రోజుకి 2 యాపిల్స్ తింటాడు. ఇప్పుడు క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. 12 టైప్ 1 వర్కర్స్ కెన్ కంప్లీట్ ద టాస్క్ ఇన్ 10 days. 12 టైప్ 1 వర్కర్స్ ఎన్ని రోజులు చేస్తారు 10 days చేస్తారు అంట. ఇప్పుడు ఇదే వర్క్ని ఎలా చేస్తారు? హౌ మెనీ డేస్ వుడ్ ఇట్ హ్యావ్ టేకెన్ 4 టైప్ 1 వర్కర్స్ ప్లస్ 15 టైప్ 2 వర్కర్స్ కలిసి ఇదే వర్క్ని ఎన్ని రోజులు చేస్తారంటే ఎక్స్ అనుకోండి. ఇప్పుడు ఎఫిషియన్సీ మీరు సబ్స్టిట్యూట్ చేయండి. 12 ఇంటూ టైప్ 1 ఎఫిషియన్సీ ఎంత 5 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ టైప్ 1 అంటే 5 ప్లస్ 15 ఇంటూ టైప్ 2 అంటే ఎంత 2 ఇంటూ ఎక్స్. మొత్తం మల్టిప్లై చేస్తే దీన్ని ఇలాగే ఉంచండి. 12 ఇంటూ 5 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 4 5 ఎంత 20, 15 2 ఎంత 30, 20 ప్లస్ 30 ఎంత 50 ఇంటూ ఎక్స్. 5 10 50, ఈ 50 క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 12 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ దట్ పులక్ అండ్ మినజా హ్యాడ్ 5:9, while the ratio of number of marbles that Jairam and Minaza had 7:18. What is the ratio of the number of marbles that Pulak and Jairam had? First మనం పులక్ కి మినజా రేషియో ఎంత ఇచ్చాడు 5:9 రేషియో ఉంది. అలాగే జైరామ్కి మినజా రేషియో ఎంత 7:8. ఇక్కడ ఏముంది ఇక్కడ ఏముంది అంటే దాని కింద వాల్యూ కూడా ఎలా ఉండాలి వాల్యూ ఈక్వల్గా ఉండాలి. ఇక్కడేమో 9 ఉంది, ఇక్కడేమో 18 ఉంది. సో రెండింటిని ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి ఎల్సిఎం తీసుకోండి. 9కి 18కి ఎల్సిఎం ఎంత 18 కదా. ఇక్కడ 18 రావాలంటే ఈ రేషియో మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయండి. ఇక్కడ 18 రావాలంటే ఈ రేషియో మొత్తాన్ని 1తో మల్టిప్లై చేయండి. 2తో మల్టిప్లై చేస్తే 5 2 10, 9 2 18, 7 1 7, 18 1 18. ఇక్కడ ఏమో 18 ఉంది, ఇక్కడ ఏమో 18 ఉంది, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం ఆన్సర్ ఏం కనుక్కోవాలి చూడండి. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ దట్ పులక్ అండ్ జైరామ్? పులక్ ఎంత పులక్కి జైరామ్ పులక్ ఏమో 10 parts, జైరాము 7 parts. 10:7 ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏరియా ఆఫ్ rhombus ఈజ్ 24 meters square and the length of one of its diagonal is 8 meters. Length of each side of the rhombus will be. సో రాంబస్లో ఎప్పుడైనా సరే మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ట్రిప్లెట్స్ గుర్తుపెట్టుకోండి. ట్రిప్లెట్స్ తెలిస్తే ప్రాబ్లమ్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. స్టాండర్డ్ ట్రిప్లెట్స్ ఏమున్నాయి 3 4 5, అలాగే 5 12 13 7 24 25 9 40 41 11 60 61. ఇవన్నీ ఏంటిది స్టాండర్డ్ ట్రిప్లెట్స్ అనమాట. ఇప్పుడు చూడండి రాంబస్ ఉంది. రాంబస్లో మనకేమిచ్చాడు ఏరియా ఆఫ్ రాంబస్ ఎంత 24 ఇచ్చాడు. అలాగే లెంత్ ఆఫ్ వన్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్, ఇది ఒక డయాగ్నల్ తీసుకున్నాం, ఇది ఒక డయాగ్నల్. ఒక డయాగ్నల్ యొక్క లెంత్ ఎంత ఇచ్చాడు 8 meters ఇచ్చాడు. రాంబస్లో ప్రాపర్టీ ఏంటంటే డయాగ్నల్స్ బైసెక్స్ అవుతాయి. ఇది టోటల్ 8 అనుకోండి, ఇది ఎంత అవుతుంది ఇది 4 అవుతుంది, ఇది ఎంత అవుతుంది 4 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ట్రిప్లెట్స్ డైరెక్ట్గా రాయండి. మనం 4 ఎక్కడ ఉంది ఇక్కడే కదా ఉంది, ఇదేమో 3 అవుతుంది, ఇదేమో 5 అవుతుంది. కంపల్సరీగా అంతే ట్రిప్లెట్స్ 3 4 5. టోటల్ ఈ లెంత్ 8 కదా, ఇది 3 అయితే ఇది కూడా ఏమవుతుంది 3 అవుతుంది. మన ప్రకారం మనం తీసుకున్న ప్రకారం ఏరియా ఎంత రావాలి 24 రావాలి. సో ఏరియా ఫార్ములా ఏంటిది ½ ఇంటూ d1 ఇంటూ d2, ½ ఇంటూ d1 ఎంత 8, d2 ఎంత 3 + 3 6, 2 నిమిషాలు పోతుంది 3 times 8 3 ఎంత 24, కరెక్టే కదా. సో ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ది రాంబస్ కనుక్కోవాలి. సైడ్ ఆఫ్ రాంబస్ ఎంత 5, ఆప్షన్ ఏ ఈజ్
కరెక్ట్. ఇక్కడ ఎటువంటి క్యాలిక్యులేషన్స్ లేవు మీరు ట్రిప్లెట్స్ యూజ్ చేస్తే. లేదనుకోండి క్యాలిక్యులేషన్ చాలా ఎక్కువగా ఉంటాయి ఈ క్వశ్చన్కి. నెక్స్ట్ వన్ 25 డివైడెడ్ బై 1/5. 25ని 1/5తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? చాలా ఈజీ క్వశ్చన్ ఇది. 25 ఇంటూ 5/1 అవుతుంది. 25 5 ఎంత? 125. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ సురభి ఇన్వెస్టెడ్ 6,000 rupees for 5 months and Arba invested 5,000 rupees for 6 months in a venture. The ratio in which they will share the profit is. ఇది ఈ క్వశ్చన్ వచ్చేసి మనం పార్ట్నర్షిప్ క్వశ్చన్ అనమాట. పార్ట్నర్షిప్ క్వశ్చన్లో ఫస్ట్ మనం ఏం చేస్తాం? క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తారు, తర్వాత కొంత టైం పీరియడ్కి ఇన్వెస్ట్ చేస్తారు. సో క్యాపిటల్ ఇంటూ టైం మనకి ఏ రేషియో వస్తుంది? ప్రాఫిట్ రేషియో వస్తుంది. ఏం రేషియో వస్తుంది? ప్రాఫిట్ రేషియో వస్తుంది. 2 persons సురభి ఎంత ఇన్వెస్ట్ చేసింది? 6,000 rupees. టైం పీరియడ్ ఎంత? 5 months. అలాగే ఊర్బా 5,000 rupees ఇన్వెస్ట్ చేసింది. టైం పీరియడ్ ఎంత? 6 months. క్యాపిటల్ ఇంటూ టైం మనకి ఏ రేషియో వస్తుంది? ప్రాఫిట్ రేషియో వస్తుంది. మనకు కనుక్కోవాల్సిన ప్రాఫిట్ రేషియోని. ఈ 3 zeros ఈ 3 zeros క్యాన్సిల్. 6 5 30, 6 5 30 అంటే రేషియో ఎంత? 1:1. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ 4 + 1/6 ఆఫ్. ఇది బాడ్మాస్ రూల్ ప్రకారం మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? బ్రాకెట్ లోపల ఇది ఉంది, ఇండియన్ మోస్ట్ బ్రాకెట్. ఫస్ట్ ఇది కంప్లీట్ చేయండి. 25 మైనస్ ఆఫ్ -13 -3 ఇది ఎంత అవుతుంది? -16. 25లో నుంచి 16 పోతే ఎంత? 25లో నుంచి 16 పోతే ఎంత అవుతుంది? 9 అవుతుంది. ఈ టోటల్ పార్ట్ ఎంత? 9. -10 × 9 ఎంత? ఈ టోటల్ పార్ట్ మొత్తం ఎంత వస్తుంది? -90. దాని తర్వాత ఏం చేయాలి? మనం డివైడ్ చేయాలి. -90 బై -5. మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 5 నిమిషాలు పోతుంది, 18 నిమిషాలు క్యాన్సిల్ అవుతుంది. సో టోటల్ వాల్యూ మొత్తం ఎంత వచ్చింది? 18 వచ్చింది. సో 4 + 1/6 × 18. 6 నిమిషాలు క్యాన్సిల్ అవుతుంది 3 times. 4 + 3 = ఎంత? 7. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ది గివెన్ స్టేట్మెంట్ ఈజ్ సఫిషియంట్. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 51 students, how many girls scored above 80% in maths? టోటల్ క్లాస్లో 51 స్టూడెంట్స్ ఉన్నారు. అందులో గర్ల్స్ 80% కంటే ఎక్కువ ఎంతమంది వచ్చారో మనం కనుక్కోవాలి. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంది? ఎగ్జాక్ట్లీ 4 boys స్కోర్స్ అబౌవ్ 80% ఇన్ మ్యాథ్స్. ఉన్న 51 స్టూడెంట్స్లో ఓన్లీ 4 boys మాత్రమే 80% ఎక్కువ వచ్చింది. ఈ స్టేట్మెంట్ ద్వారా మనం ఆన్సర్ తీయలేము. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. 1/3 ఆఫ్ ఏ క్లాస్ స్కోర్డ్ అబౌవ్ 80% ఇన్ మ్యాథ్స్. టోటల్ 51లో 1/3 అంటే ఎంతమంది? 17 members 80% కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ ద్వారా కూడా మనం ఆన్సర్ చెప్పలేము. ఇప్పుడు ఈ 2 స్టేట్మెంట్ని కంబైన్ చేసామనుకో, టోటల్ 70 members-లో 4 members బాయ్స్ ఉన్నారు. సో ఈ రిమైనింగ్ ఎంతమంది ఉంటారు? 13 members గర్ల్స్ ఉంటారు. సో ఎగ్జాక్ట్గా 80% కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు గర్ల్స్ 13 members మనం చెప్పగలుగుతున్నాం. ఎప్పుడు? ఫస్ట్ స్టేట్మెంటు సెకండ్ స్టేట్మెంటు కంబైన్ చేసినప్పుడు. అంటే మన ఆన్సర్ చెప్పాలంటే ఏం కావాలి? ఫస్ట్ స్టేట్మెంట్ కావాలి, సెకండ్ స్టేట్మెంటు కావాలి. సో బోత్ 1 and 2 టుగెదర్ ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? మోర్ దాన్ 2 factors ఉంటే దాన్ని ఏమంటారు? కాంపోజిట్ నెంబర్ అంటారు. సో ఫస్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు డివిజిబుల్ టు చెక్ చేయండి. ఏం చెక్ చేస్తారు? 3, 7, 9, 11 4 ఆప్షన్స్లో. 4 + 7 ఎంత? 11. 3తో పోదు, 9తో పోదు. 5 + 7 ఎంత? 12. అంటే ఇది 3తో పోతుంది ఇది. సో ఇదే కాంపోజిట్ నెంబర్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. కొత్తగా ఏం చెక్ చేయాల్సిన పని కూడా లేదు. సో బేస్డ్ ఆన్ ద ఆప్షన్ ఈ డివిజిబుల్ రూల్స్ ఎప్పుడైనా సరే ఈ డివిజిబుల్ రూల్స్ చెక్ చేయండి. 3, 7, 9, 11. 3తో చెక్ చేస్తే 9 ఎక్కడ డివిజిబుల్ రూల్ మీకు అర్థమైపోతుంది. ఓకే. నెక్స్ట్ వన్, ఏ షాప్ కీపర్ అలౌస్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20% టు హిస్ కస్టమర్ అండ్ స్టిల్ గెయిన్స్ 25%. ఫైండ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ విచ్ కాస్ట్ 6,000 rupees టు ద షాప్ కీపర్. ఎప్పుడైనా సరే మనకు డిస్కౌంట్ పర్సంటేజ్
ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చి మార్కెట్ ప్రైజు కాస్ట్ ప్రైస్ రిలేషన్షిప్ అడిగినప్పుడు డైరెక్ట్ షార్ట్ ట్రిక్ ఫామ్లో చూడండి. కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్. అయితే ఇన్ఫర్మేషన్ ఏమిచ్చాడు, ఫైండ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ విచ్ కాస్ట్ 600 రూపీస్ టు ద షాప్ కీపర్. కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు ఎంత 600 రూపీస్, మార్కెట్ ప్రైస్ మనం కనుక్కోవాలి. 100 మైనస్ డిస్కౌంట్ ఎంత 20, 100 మైనస్ 20 ఎంత అవుతుంది 80 బై ప్రాఫిట్ ఎంత 20, 100 ప్లస్ 25 ఎంత అవుతుంది 125. ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది, 4 2 4 15. నెక్స్ట్ 2 ఇంటూ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 125 ఇంటూ 15. కంపల్సరీగా మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి, క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని కూడా లేదు. నాకు కంపల్సరీగా డెసిమల్ పాయింట్స్లో ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ బి కాదు, ఆప్షన్ సి కాదు, ఆప్షన్ డి కాదు, పాయింట్స్లో ఉంది. ఓన్లీ ఒకే ఒక ఆప్షన్, ఆప్షన్ ఈజ్ కరెక్ట్. కాబట్టి క్యాలిక్యులేట్ చేద్దాం మనం. 15 మల్టిప్లై చేస్తే 15 5 75, 15 2 30 1 7 37, 15 1 15 1 3 18 బై 2 చేయండి. 2 9 18, 2 3 6 15, 2 7 14 1 అంటే 2 5 10, 937.5. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. చూడండి, మీరు ఆప్షన్ అబ్జర్వేషన్ చేయడం ద్వారా అసలు క్యాలిక్యులేషన్ తగ్గించవచ్చు. మనం ఈ ఫార్ములా మనం ఎప్పుడు అప్లై చేయాలి, డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు, కాస్ట్ ప్రైజు, మార్కెట్ ప్రైజు, ఈ 4 టెర్మినాలజీ వింటే మాత్రం డైరెక్ట్గా ఈ ఫార్ములా అప్లై చేయండి. నెక్స్ట్ వన్, ఇఫ్ sin power 4a మైనస్ కాస్ పవర్ 4a ఈజ్ ఈక్వల్ టు 1 అయితే a/2 ఇన్ డిగ్రీస్. డైరెక్ట్గా మీరు ఒక చిన్న ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే సైన్ కాస్ ఉన్నప్పుడు, సైన్ తీటా కాస్ తీటా ఉన్నప్పుడు డైరెక్ట్గా ఏం చేస్తారు, తీటా ఈజ్ ఈక్వల్ 90 degrees తీసుకోండి. ఎందుకని సైన్ తీటా 1 అవుతుంది, కాస్ తీటా 0 అవుతుంది, ఈజీ అయిపోతుంది అనమాట. నేను ఈ 90 degree ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. నేను నాకు ఎంత రావాలి 1 రావాలి. సో సైన్ 90 1, కాస్ 90 ఎంత 1 0 0, 1 మైనస్ 0 ఎంత 1 వచ్చింది కదా. సో ఈక్వేషన్ సాటిస్ఫై అయింది కాబట్టి తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకున్నాను నేను 90, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 90 degrees. మనం ఏం కనుక్కోవాలి, a/2 కావాలి. ఏ 90 degrees అయితే a/2 ఎంత అవుతుంది 90/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 45 degrees. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఎప్పుడైనా సరే సైను కాస్ ఈ రెండు ఉంటేనే డైరెక్ట్గా మీరు తీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees తీసుకోండి. నెక్స్ట్ వన్, ద నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇన్ ఏ డెకాగాన్ అన్నారు. సో నెంబర్ ఆఫ్ డయాగ్నల్ ఫార్ములా ఏంటిది, n ఇంటూ n-3/2. డెకాగాన్ అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని 10 ఇంటూ 10 - 3 7/2. 2తో క్యాన్సిల్ చేస్తే 5 times 7 5 ఎంత 35. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఎడ్జెస్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ది పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్. ఇఫ్ ద న్యూమరికల్ value of the volume of the cube is equal to the numerical value of the area of a square, then the length of the side of a square. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కొంచెం క్యాలిక్యులేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీడియం లెవెల్, స్కిప్ చేయండి. నెక్స్ట్, ఇఫ్ వన్ నీడ్ టు స్కోర్ 34% టు పాస్ ఎ టెస్ట్, ద పాస్ మార్క్స్ అవుట్ ఆఫ్ 40 వుడ్ బి. టోటల్ మార్క్స్ ఎంత 40 మార్క్స్. నాకేం కావాలి, పాస్ పర్సంటేజ్ కావాలి. పాస్ పర్సంటేజ్ ఎంత 34% అంట, 34/100. సో 20 2 సార్లు పోతుంది, 20 5 సార్లు పోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 2 4 8 2 3 6/5. క్యాన్సిలేషన్ చేస్తే 5 1 13, 5 13 ఎంత 65. ఇంక ఏం మిగిలింది 3 మిగిలింది కదా. 30 14 సార్లు పోతుంది, 13.6. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. మీకు ఎప్పుడైనా సరే డినామినేటర్లో 5 ఉంటే 68/5, 5తో డివైడ్ చేసే బదులు ఏం చేస్తారు 2తో మల్టిప్లై చేయండి. 2/2, 2తో మల్టిప్లై చేస్తే 216, 2 6 12 1 13/10 అంటే ఎంత వస్తుంది 13.6. నెక్స్ట్ వన్, ద ఎల్సిఎం ఆఫ్ 3 నెంబర్స్ 45 30 35 అన్నాడు. సో చిన్న చిన్న నెంబర్సే కాబట్టి 45 30 35. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముంది 5 తీయండి. 5 9 40, 5 6 30, 5 7 35. నెక్స్ట్ 9 6
ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకోండి, ఎందుకు కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి. 9 6 ఎల్సిఎం ఎంత వస్తుంది? 18 అవుతుంది. నెక్స్ట్ 18 7 ఏ నెంబర్స్ ఇవి? కోప్రైమ్ నెంబర్స్. కోప్రైమ్ నెంబర్స్ ఎల్సిఎం అవుతుంది, వాటి యొక్క ప్రొడక్టే కదా. 18 into 7 ఇంకేం మిగిలింది? 5 మిగిలింది. నెక్స్ట్ ఎప్పుడైనా సరే మల్టిప్లికేషన్స్లో 5 ఉంటే ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేయండి. 5 18 ఎంత? 90. 9 ఏళ్ళు ఎంత? 63. 630. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ 3/5 ప్లస్ 3/7. 3/5 ప్లస్ 3/7 ఎల్సిఎం ఎంత? 35. 5 ఎన్నిసార్లు పోతుంది? 5 ఏళ్ళు. 7 3 ఎంత? 21 ప్లస్ 7 ఎన్నిసార్లు పోతుంది? 5 సార్లు పోతుంది. 5 3 ఎంత? 15. దట్ ఈజ్ ఈక్వల్ టు 36/31. 36/35 ఉందా? 36/35 లేదు. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 35 1 35. రిమైండర్ ఎంత? 1/35. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ ఏ న్యాచురల్ నెంబర్ when divided by 5 6 7 or 8 leaves a remainder of 4 in each case. What is the smallest of all such numbers అన్నాడు. సో మనం 5 తోటి 6 తోటి 7 తోటి 8 తోటి డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత రావాలంట? 4 రావాలంట. అయితే ఆ స్మాలెస్ట్ నెంబర్ ఏదో మనం కనుక్కోవాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎల్సిఎం కనుక్కోండి. ఎల్సిఎం ఆఫ్ 5 6 7 8 ఎల్సిఎం కనుక్కుంటే ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. మనకి ఏం కావాలి? రిమైండర్ కావాలి కాబట్టి ఆ రిమైండర్ ఎంతైతే వచ్చిందో ఆ రిమైండర్ని యాడ్ చేయండి. రిమైండర్ ఎంత అవుతుంది? 4 అవుతుంది. సో ఫస్ట్ ఏం చేయాలి? ఇవి చిన్న నెంబర్సే కాబట్టి ఇప్పుడు ఎల్సిఎం తీసుకుందాం మనం. చూడండి 6 8 కామన్ ఫ్యాక్టర్ కదా. 6 8 ఎల్సిఎం ఎంత అవుతుంది? 6 8 ఎల్సిఎం తీసుకోండి. హైయెస్ట్ నెంబర్ 8 6తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 8 2 ఎంత? 16. 16 6తో పోదు. 8 3 ఎంత? 24. 24 6తో పోతుంది, 8తో పోతుంది. అంటే ఈ 2 నెంబర్స్కి బదులు మనం ఎంత రాయొచ్చు? 24 రాయొచ్చు. అంటే 5 7 24 ప్లస్ 4. నేను ఇలా ఎందుకు మార్చానంటే ఇప్పుడు ఈ 3 నెంబర్స్ ఏంది? కోప్రైమ్ నెంబర్సే కదా. కోప్రైమ్ నెంబర్స్ అంటే ఎల్సిఎం ఏమవుతుంది? వాటి యొక్క ప్రొడక్ట్ అవుతుంది. మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసేటప్పుడు 5 ఉంటే ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేయండి. 5 into 24 ఎంత అవుతుంది? 120. 12 ఏళ్ళు ఎంత? 84 840 ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 844. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నేను ఎటువంటి ప్రొసీజర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సేమ్ అదే ప్రొసీజర్లో అదే ట్రిక్స్ తోటి అదే లాజిక్ ప్రకారం యూజ్ చేసి ప్రాబ్లం మీరు కూడా సాల్వ్ చేయండి. తక్కువ టైంలో మీకు ఆన్సర్ చేస్తుంది. నెక్స్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ కెన్ వర్క్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి. ఏ అండ్ సి టుగెదర్ కెన్ వర్క్ thrice as fast as B if A, B, C complete a job in 30 days working together. In how many days can each of them complete the work? సో చూడండి ప్రాబ్లం మనకు డైరెక్ట్గా ఎఫిషియన్సీ ఇచ్చాడు. ఎప్పుడైనా సరే టైం అండ్ వర్క్లో ఎఫిషియన్సీ తెలిస్తే ప్రాబ్లమ్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ పాయింట్ ఏబి యొక్క ఎఫిషియన్సీ. ఏ కెన్ వర్క్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి. ఇప్పుడు B1 అనుకుంటే ఏ ఎంత అవుతుంది? 2 times అవుతుంది. నెక్స్ట్ రిలేషన్షిప్ ఏమి ఇచ్చాడు చూడండి. ఏ అండ్ సి టుగెదర్ A and C together can work thrice as fast as B. B ఎంత అనుకుంటా? 1 అనుకుంటా. ఇప్పుడు A and C ఎంత అవుతుంది? thrice అంటే 3 times అవుతుంది. మనకు సపరేట్గా A, B, C యొక్క ఎఫిషియన్సీ కనుక్కోవాలి. ఓకే A, B, C. ఇక్కడ B ఎంత ఉంది? ఈ రిలేషన్లో 1 ఉంది. ఇక్కడ B ఎంత ఉంది? ఈ రిలేషన్లో 1. సో వేరియబుల్ ఎంతైతే ఉందో దాని యొక్క వాల్యూ ఎలా ఉండాలి? సేమ్గా ఉన్నాయి. సేమ్గానే ఉంది. ఇంకా ప్రాబ్లం అయిపోయినట్టే. సో ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 1. ఇక్కడ చూడండి ఏసీ ఇద్దరు యొక్క ఎఫిషియన్సీ ఎంత? 3. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2 కదా. అంటే సి యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో దీంతో మనం ఎఫిషియన్సీ కనుక్కున్నాము. నెక్స్ట్ మనం ఏం చేయాలి? టోటల్ వర్క్ రావాలి. టోటల్ వర్క్ ఎలా వస్తుంది మనకి? నెంబర్ ఆఫ్ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ. సో నెంబర్ ఆఫ్ డేస్ ఇఫ్ ఏబిసి కంప్లీట్ ద జాబ్ ఇన్ 30 days ఎంత? 30 days. నెంబర్ ఆఫ్ డేస్ ఎవరిదైతే తీసుకున్నారో ఎఫిషియన్సీ కూడా వాళ్ళది తీసుకోవాలి. సో ముగ్గురు కదా. సో ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2 + 1 3 3 + 1 ఎంత? 4. అది ఈజ్ ఈక్వల్ టు 120 ఉన్నాయి. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఏ సపరేట్గా ఎన్రోల్ చేశాడు, బి సపరేట్గా ఎన్రోల్ చేస్తాడు, సి సపరేట్గా ఎన్రోల్ చేస్తాడు. టోటల్ వర్క్ ఎంత? 120. ఏ రోజుకి ఎన్ని యాపిల్ ఉంటారు? 2 apples. అది ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 60 daysలో వర్క్ కంప్లీట్ చేస్తాడు. బి టోటల్ వర్క్ ఎంత? 120. బి రోజుకి ఎన్ని యాపిల్ తింటాడు? 1 apple. దట్ ఈజ్ ఈక్వల్ టు 120 days.
సి టోటల్ యాపిల్స్ 120. సి రోజుకి ఎన్ని యాపిల్స్ ఉంటాడు 1 యాపిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 120 డేస్. డైరెక్ట్గా ఆప్షన్ 60 120 120 ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. మీరు ఈ మొత్తం చేయకుండా డైరెక్ట్గా ఈ యొక్క ఎఫిషియన్సీని బేస్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. అదేలాగా ఇట్ డిపెండ్స్ ఆన్ ఆప్షన్స్. ఇక్కడ ఆప్షన్స్ ఇలా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఈ పాయింట్తో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. అదేలాగా ఇప్పుడు చూడండి, బీసీ ఇద్దరి యొక్క ఎఫిషియన్సీ ఏంది సేమే కదా, అంటే ఇద్దరు సేమ్ నెంబర్ ఆఫ్ డేస్లో కంప్లీట్ చేస్తారు. సో ఇక్కడ రెండు సేమ్ కాదు, ఇక్కడ రెండు సేమ్గా ఉన్నాయి, ఇది ఆన్సర్ కావచ్చు. ఈ రెండు సేమ్ లేవు, ఈ రెండు సేమ్ లేవు, డైరెక్ట్గా ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ సింగిల్ అబ్జర్వేషన్లో. నెక్స్ట్ వన్, ఇఫ్ ద ఈక్వేషన్ 6x minus 5y plus 11 is equal to 0 and 15x plus ky minus 9 is equal to 0 have no solution, then find the value of k. No solution అన్నాడు, no solutions, ఇన్ఫినిట్ సొల్యూషన్స్ ఇలా ఇచ్చినప్పుడు నో సొల్యూషన్స్ ఉన్నప్పుడు రిలేషన్షిప్ ఏమవుతుంది, a1/a2 is equal to b1/b2 నాట్ ఈక్వల్స్ టు c1/c2 అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఏ వాల్యూ ఏంది, a1 ఎంత, b1 ఎంత, c1 ఎంత, c2 అంటే అంత. 2 ఈక్వేషన్స్ 6x minus 5y plus 11 is equal to 0, 15x plus ky minus 9 is equal to 0. ఈక్వేషన్ అనేది యాక్చువల్గా అయితే ఇది a1, ఇది b1, ఇది c1, ఇది a2, b2, c2. a1/a2 అంటే ఎంత, a1 ఎంత 6/a2 ఎంత 15 ఈజ్ ఈక్వల్ టు b1 అంటే ఎంత -5, b2 ఎంత a. ఈ రెండు తీసుకుంటే మనం డైరెక్ట్గా k వాల్యూ కనుక్కోవచ్చు, రైట్. సో 3 2 టైమ్స్ పోతుంది, 3 5 టైమ్స్ 2k ఈజ్ ఈక్వల్ టు 5 into 5 ఎంత -25, k ఈజ్ ఈక్వల్ టు -25/2, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది -12.5. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద టోటల్ నెంబర్ ఆఫ్ బైక్స్ సోల్డ్ ఇన్ 2009 was 6,000. అకార్డింగ్ టు ద గివెన్ డేటా బైక్స్ ఆఫ్ విచ్ కలర్స్ వర్ సోల్డ్ ఈక్వల్లీ. మొత్తం 2019లో 6,000 బైక్స్ అమ్మేశారంట. ఇది ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ బైక్స్ను అమ్మితే మనకు ఈక్వల్ అవుతుందో మనం కనుక్కోవాలి. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు, ఈ ఆప్షన్ ప్రకారం మనం సాల్వ్ చేయాలి. బ్రౌన్ అండ్ బ్లాక్ పుట్ టుగెదర్ గ్రీన్, బ్రౌను బ్లాక్ రెండు కలిపితే గ్రీన్కి ఈక్వల్ అవుతుంది అన్నాడు. ఫస్ట్ ఇక్కడ బ్రౌన్ ఎంత, బ్రౌన్ 3%, బ్లాక్ 5%, రెండు కలిపితే 8%. అలాగే గ్రీన్ ఎంత పర్సెంటేజ్, నెక్స్ట్ గ్రీన్ స్టార్టింగ్ గ్రీన్ ఎంత 8%, అంటే ఈ రెండు ఈక్వలే కదా. సో డైరెక్ట్గా ఆప్షన్ ఈజ్ కరెక్ట్, ఇంక వేరే ఆప్షన్ చెక్ చేయాల్సిన పని కూడా లేదు. నెక్స్ట్ వన్, ద బార్ గ్రాఫ్ రిప్రజెంట్స్ ద ఫేవరెట్ ఫుడ్స్ ఆఫ్ గ్రేడ్ 4 స్టూడెంట్. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. డైరెక్ట్గా మనం ఏం కావాలి, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతో మనం కనుక్కోవాలి. గ్రేడ్ 4 స్టూడెంట్స్కి ఫేవరెట్ ఫుడ్స్లో మనం టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కనుక్కోవాలి. యాపిల్ లైక్ చేసే వాళ్ళు ఎంతమంది 12 మెంబర్స్ ఉన్నారు, ఆరెంజ్ లైక్ చేసేవాళ్ళు 14 మెంబర్స్, అలాగే గ్రేప్స్ని లైక్ చేసేవాళ్ళు 6 మెంబర్స్, మ్యాంగో లైక్ చేసేవాళ్ళు 10 మెంబర్స్, పైనాపిల్ లైక్ చేసేవాళ్ళు 8. ఈ మొత్తాన్ని మనం యాడ్ చేస్తే 12 + 14 26, 26 ఒక 6 32, 42, 42 ఒక 8 ఎంత 50. 50 అంటే ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సో దీంతో క్వశ్చన్స్ మొత్తం ఫస్ట్ రౌండింగ్లో కంప్లీట్ చేసాము. ఏం చేయాలి, సెకండ్ రౌండ్లో ఏం చేయాలి, ఏవైతే క్వశ్చన్స్ మనం స్కిప్ చేసామో ఆ క్వశ్చన్స్ మళ్ళీ ట్రై చేయాలి. స్కిప్ చేసిన క్వశ్చన్స్ చూద్దాం మనం, ఏ క్వశ్చన్ స్కిప్ చేసామో. ఈ ఒక క్వశ్చన్ స్కిప్ చేసాం. ఓవరాల్గా మనం ఎన్ని క్వశ్చన్ స్కిప్ చేసాం, సో ఓవరాల్గా మనం ఒక క్వశ్చన్ స్కిప్ చేసాం. ఆ ఒక్క క్వశ్చన్ మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఆ స్కిప్ చేసిన క్వశ్చన్ ఏంటిదో అది కొంచెం మీడియం లెవెల్ అని చెప్పాను నేను. ఏమన్నాడు, ద సమ్ ఆఫ్ ది లెన్స్ ఆఫ్ ది ఎడ్జెస్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ది పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్. అసలు ఈ క్వశ్చన్ ప్రతి షిఫ్ట్లో ఉంది. ఇప్పుడు దాకా నేను ఏఎల్పిలో ఏ క్వశ్చన్ అయితే అన్ని ప్రాక్టీస్ సెట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా, ప్రతి షిఫ్ట్లో క్యూబ్కి స్క్వేర్కి రిలేషన్షిప్లో ఉంది. సమ్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఎడ్జెస్ ఆఫ్ ఎ క్యూబ్, ఫస్ట్ క్యూబ్ తీసుకుందాము, తర్వాత స్క్వేర్ తీసుకోండి. క్యూబ్ యొక్క లెంత్ సి అనుకోండి, స్క్వేర్ యొక్క లెంత్ ఎస్ అనుకోండి. ఏమన్నాడు, సమ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ఎడ్జెస్ ఆఫ్ ది క్యూబ్,
మొత్తం టోటల్ ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి 12 ఎడ్జెస్ 12c ఈజ్ ఈక్వల్ టు ది పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఎంత 4 ఇంటూ సైడే కదా 2తో క్యాన్సిల్ చేస్తే 3 టైమ్స్ 3c ఈజ్ ఈక్వల్ టు ఎస్ అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు ఇఫ్ ద న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్ అంటే ఎంత సైడ్ క్యూబే కదా c క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ది న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది స్క్వేర్. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఎంత సైడ్ స్క్వేర్. దెన్ ద లెంత్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్ యొక్క సైడ్ కనుక్కోవాలి. లెంత్ ఎస్ వాల్యూ మనం కనుక్కోవాలి. ఎస్ వాల్యూ కనుక్కోవాలంటే మీరు మొత్తాన్ని ఏం చేస్తారు ఎస్లో కన్వర్ట్ చేయండి. సి ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది s/3 అవుతుంది కదా. సో డైరెక్ట్గా మీరు సి ప్లేస్లో s/3 సబ్స్టిట్యూట్ చేయండి. s/3 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్. ఎక్స్ క్యూబ్ బై 3 క్యూబ్ అంటే ఎంత 27 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్. ఈ ఎస్ స్క్వేర్లో ఎస్ క్యూబ్ క్యాన్ చేస్తే ఒక ఎస్ ఉంటుంది. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు 27. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ రైట్. సో ఇలా మీరు మాక్ టెస్ట్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. సో ఫస్ట్ రీడింగ్ ఈజీలో మీరు ఏం చేయాలి షార్ట్ ట్రిక్స్ ఆప్షన్ ఎలిమినేషన్ మీద లాజికల్ క్యాలిక్యులేషన్స్ తక్కువనే చేయాలి. సెకండ్ రీడింగ్లో మీడియం లెవెల్ క్వశ్చన్స్ చేయాలి. థర్డ్ రీడింగ్ టైం ఉంటే డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ చేయాలి. టైం లేకపోతే వదిలేసేయండి నో ప్రాబ్లం. అంతేగాని మనం స్టార్టింగే డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ చేసుకుంటూ కూర్చుంటూ వెళ్ళారనుకో లాస్ట్కి ఈజీ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్ చేసే లోపలే టైం అయిపోతుంది. అందుకని చెప్పింది నేను ఏదైతే స్ట్రాటజీ చెప్పానో ప్లీజ్ దయచేసి ఆ స్ట్రాటజీ మీరు అప్లై చేయండి. డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.